నోటికొచ్చినట్లు మాట్లాడితే తన నాలుక కోస్తానని చెప్పిన రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవడ్రా వాడు శ్రీకాంత్ రెడ్డి, నా నాలుక కోస్తాడా, అరే నీ ఊరు వస్తా, దమ్ముంటే నన్ను టచ్చే చాలు అంటూ నిప్పులు చెరిగారు. ఎవడో చెప్పిన మాటలు విని నన్నే కామెంట్ చేస్తావా అంటూ మండిపడ్డారు. కడప జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఫైర్ అయ్యారు. తనను జేసీ దివాకర్ రెడ్డి అంటూ శ్రీకాంత్ రెడ్డి కామెంట్ చేయడంపై స్పందిస్తూ మద్యం తాగడం తన ఇంటా వంటా లేదంటూ చెప్పారు. తన గురించి మాట్లాడిన వారే జానీ వాకర్లు అంటూ మండిపడ్డారు. 4 పెగ్గులు వేసుకుని జానీ వాకర్ రెడ్డి అటువంటి వ్యక్తి ఆయన పేరు జానీ వాకర్. అటువంటి వ్యక్తి మాట్లాడడం ఆ స్టేజ్ పైకి ఎక్కి ఏం మాట్లాడండి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏవంటే అవి మాటలు మాట్లాడడం, కులం గురించి ప్రస్తావనలు తేవడం. మరి ఆయనేమో స్థానిక శాసనసభ్యుడిగా తనకున్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం తనకున్న భాగస్వామ్యం ప్రకారం తను మాట్లాడితే తన మైక్ కట్ చేసి ఏ సంబంధము లేనటువంటి వ్యక్తిని, ఏ ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తిని స్టేజ్ పైకి తీసుకొచ్చి దివాకర్ రెడ్డి గారిని ఆయనతో మాట్లాడిపించేటువంటి విధానం. తనకు ఫస్ట్ స్టేషన్ ఏంటంటే అనంతపురం జిల్లాలో చాలా ప్రయత్నం చేశాడు, బాగా దోచుకునే అలవాటు దివాకర్ రెడ్డి గారు. గత చరిత్రలో అంతా కూడా ఆయన అటువంటి చరిత్రే. ఆయనకు తెలియక కాదు, పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన ఎవరు చేసింది, ఎంత ఖర్చు పెట్టింది, పోలవరం కోసం రాజశేఖర్ గారు ఏ రకంగా చేసింది అన్ని దివాకర్ రెడ్డి గారికి తెలుసు. కానీ తను విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఆ రోజు నుంచి ఆయన చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కైనటువంటి వ్యక్తినా. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అసహించుకుంటారని కూడా లేకుండా తను మాట్లాడుతున్నారు. ఐజయ్ గారు తన యొక్క అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కాబట్టి తను మెన్షన్ చేస్తే ప్రజలంతా కూడా ఒక్కసారిగా దాన్ని స్పందిస్తే అది భరించలేక దివాకర్ రెడ్డి ఇక్కడ సంబంధం లేకపోయినా మాట్లాడడం. ఒక సామెత ఉంది, కుక్కకి ఏం తెలుసు చెరుకు తీపి అని. తను నమిలేటువంటి బూటునే కమ్మగా ఉంటుంది అనుకుంటుంది ఆ కుక్క. చంద్రబాబు నాయుడు గారు బూటు నాకే దివాకర్ రెడ్డి గారికి అది కమ్మగా కనిపిస్తుందేమో కానీ ఇతరులకు అనిపించదు. ఇక ఆయన చెంచాగాళ్ళు ఉన్నారు, శ్రీకాంత్ రెడ్డి. నేను బూట్లు నాకేవాడిని అయితే నేను ఎప్పుడూ మంత్రిగానే ఉండింది. నాకు జానీ వాకర్ కాదు, నేను మా ఇంట వంట లేదు ఆ సారా అనేటువంటి మాట ఆ తాగేది. అది మీకుంది, నువ్వు నా నాలుక చేస్తావా? నువ్వు అంత మొగోడు ఎవరా? నువ్వు మీ ఊరికి వస్తా, మీ పులివెందులకు వస్తా, రాలా మొగతలు ముట్టేందుకు నన్ను ముట్టుకో, నీ కథ తెలుస్తుంది. For more updates, please subscribe 99 TV Telugu.